మళ్ళా హియరింగ్ కూడా పోస్ట్పోన్ చేశారు. హలో, యా గుడ్ ఈవినింగ్ అండి. సార్ కాల్ చేశారు ప్రజావాణి శ్రావ్య. నేను కాల్ చేశాను కానీ మా సమస్యలు చాలా పెద్ద సమస్యలు హైదరాబాద్లో. ఓకే, మేము ఒక కార్మికులము. ఓకే, జిహెచ్ఎంసీ కార్మికులు. మీ పేరండి? నా పేరు గబ్బర్. గబ్బర్ గారు చెప్పండి సార్. అయితే ఇప్పుడు ఒక ప్రైవేట్ సంస్థ వచ్చేసి ర్యామ్కి ఓకే కొన్ని వేల మంది ఉపాధిని రోడ్డు పాలు చేసింది. రామ్కి అనే సంస్థ వేల మందిని రోడ్డు పాలు చేసింది. ఏ రకంగా చేసింది అంటే ఇప్పుడు ర్యామ్కి సంస్థ రావడం వల్ల 4800 మంది ట్రాన్స్పోర్ట్ లో వర్కర్లు డ్రైవర్లు ఉండే. ఓకే, 4800 యా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అండ్ డ్రైవర్స్. ఓకే రైట్. వాళ్ళందరినీ ఏం చేశారంటే పార్కుల పోంటి వేరే వేరే పనులకు వేసేసి ఇప్పుడు వాళ్ళు దాదాపు 25 ఏళ్ళ నుంచి మా జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు. ఓకే, చేసినాక ఇప్పుడు వాళ్ళ ఏజ్ అయిపోయినాక వాళ్ళని పార్కుల పొంటి తీసుకుపోయి ఆ కాలువల పొంటి తీసుకుపోతే వాళ్ళు పని చేయగలుగుతారమ్మా? అస్సలు చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఈ డ్రైవర్ది ఇదే అలవాటు అయిపోయి ఉంటుంది. అక్కడ అది పని కూడా రాదు వాళ్ళకి. అయితే ఇప్పుడు చేసే చేయరు లేకుంటే లేదన్నట్టు కొంతమంది దాని మీద పెద్ద ఒత్తిడి చేసి చాలా మందిని రోడ్ల పాలు చేశారు. అంటే పొమ్మనకుండా పొగబెట్టడం లాంటిది అంటారు. పొమ్మనకుండా పొగబెట్టడం. ఓకే, అటువంటి జిహెచ్ఎంసీలో మొత్తం శానిటేషన్ లో వచ్చేసి 18,000 మంది, మొత్తం 28,000 మంది శానిటేషన్ లో ఉన్నారు. ఓకే. ట్రాన్స్పోర్ట్ లో వచ్చేసి ట్రాన్స్పోర్ట్ సెక్టర్ మొత్తం ప్రైవేట్ ఇచ్చేసారు. మొత్తం ప్రైవేటైజేషన్ చేశారు. ఎవరు చేశారు? అది ఈ గవర్నమెంట్ వచ్చినాక చేసిందా? కాదు, ఈ గవర్నమెంట్ కాదు, పాత గవర్నమెంట్ లోనే అయింది. పాత గవర్నమెంట్ లో అయింది. ఓకే, అయింది. పాత గవర్నమెంట్ లోనే అయింది. పాత గవర్నమెంట్ లో అయినాక ఈ గవర్నమెంట్ లో ఒత్తిడి ఎక్కువైపోతుంది. దీన్ని ఎవరు పట్టించుకుంటే అసలు. ఓకే, అసలు సమస్య ఎటు పోతుంది, అసలు హైదరాబాద్ లో మనం జనాలకు ఏం సేవ చేస్తున్నాము అనేది ఒక గట్టి సబ్జెక్ట్ మీద ఎవరు లేరు. ఎస్, ఏంటంటే ఇప్పుడు ప్రజా దర్బార్లో మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానీ, లేకపోతే కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి మీరు చెప్పడం కానీ ఇటువంటివి ఏమైనా జరిగినాయా సార్? అంటే మీ ఇష్యూస్. కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి అయితే ఏం కలవలేదు కానీ పాతగా ఉన్న కమిషనర్ అందరికి కలిసాము, అందరికి మెమోరాండాలు ఇచ్చాము, అందరికి లెటర్లు ఇచ్చాము. ఓకే, కింది స్థాయి నుంచి మొదలు పెట్టి పైన కమిషనర్ స్థాయి కేటీఆర్ మంత్రి దాకా ఇచ్చాము. ఓకే, కానీ అప్పుడు మా ఎవరు పట్టించుకునే నాదులు లేరు, పట్టించుకోలే. అంటే అవుట్ సోర్సింగ్ వర్కర్లు అన్నట్టు ఒక చీప్ గా తీసి పడేస్తారు. మళ్ళీ హైదరాబాద్ ని గత సంవత్సరాల నుంచి మేము గత 25-30 సంవత్సరాల నుంచి మేము హైదరాబాద్ ని కాపాడుకుంటూ వస్తున్నాం ప్రతి విషయంలో. అవును, హైదరాబాద్ లో మేము పొద్దుగా ఒక ఆర్మీ బార్డర్ మీద ఎంతో మేము జిహెచ్ఎంసీ హైదరాబాద్ లో అంత ముఖ్యంది. అటువంటి సెక్టర్ ని అలా పట్టించుకుని అన్నేళ్ల నుంచి చేస్తుంటే సార్ మీలాంటి వాళ్ళు రోడ్డు పాలు అవ్వడానికి బయటికి వచ్చడానికి రామ్కి సంస్థ కారణం అంటున్నారు. అసలు దీన్ని మధ్యలోకి తీసుకొచ్చింది ఎవరు? అంటే ఎవరు? కమిషనరా, లేకపోతే వెనకాల కేటీఆర్ ఏమైనా ఉన్నారు అనుకుంటున్నారా, లేకపోతే ఎవరి పాత్ర ఎక్కువ ఉందనుకుంటున్నారు దీంట్లో? ఎవరి వల్ల మీరు? లాస్ట్ టైం గవర్నమెంట్ అయితే పాత్ర ఎక్కువ ఉండే. ఓకే, ఆ గవర్నమెంట్ లోనే అన్ని వచ్చినాయి సమస్యలు. ఓకే, ప్రైవేట్ సెక్టర్ అన్ని. ఈ రోజు జిహెచ్ఎంసీలో ఒక జిహెచ్ఎంసీ చేసే పనులు ఇలా మట్టి తీయడానికి ఒక్కలయ్యారు, కొమ్మలు తీయడానికి ఒక్కలయ్యారు, చెత్త తీయడానికి ఒక్కలయ్యారు. కానీ వాళ్ళు ఎవరికి తెలియదు. ఇప్పుడు అక్కడ ఉన్న వర్కర్లకు కూడా తెలియదు ఎవరు వచ్చి తీస్తారు, ఎవరికి మేము చెప్పాలనేసి ఆ పరిస్థితిలో ఉంది ఇప్పుడు జిహెచ్ఎంసీ. ఓకే, అంటే రామ్కి నుంచి రిక్రూట్ చేసుకుంటున్నారు వీళ్ళందరినీ. ఓకే, అయితే ఇప్పుడు గట్టిగా ఎవరైనా మాట్లాడారు అనుకో వాళ్ళని తొలగడం జరుగుతుంది. వాళ్ళ మీద ఏదో ఒక బదలాం చేసి అందరు ఒకటై ఏదో ఒకటి బదలాం చేసి వాళ్ళని తొలగడం, బయటికి పంపించడం, అట్లా చాలా మందిని పంపించారు. ఇప్పుడు దాకా దొంగలు అని జర్ర ఎవరైనా గట్టిగా మాట్లాడి గట్టిగా వినాదం తీసి గట్టిగా నిలబడితే వాళ్ళని మాట ఒక 2-3 నెలల వారిని జిహెచ్ఎంసీలో లేకుండా చేస్తారు, ఏదో ఒక ఇష్యూలు ఇరికిచ్చి. ఓకే, తప్పకుండా అండి. సో మీరేమైనా వివరాలు ఇస్తే డెఫినెట్గా మనం ఈ ఇష్యూని హైలైట్ చేయొచ్చు. హైలైట్ నేను మీతో కలవాలని దాదాపు ఒక 2 months నుంచి తనలాడుతున్నా. అది ఎట్లనో ఇవ్వాల నాకు నెంబర్ మీకు దొరికింది కాబట్టి మీకు కాల్ చేయడం జరిగింది. ఓ అచ్చా, ఓకే అండి. అయితే నేను మా టీంకి చెప్తాను, మనం కలుద్దాం. ఇవి విత్ ఇన్ ఏ వీక్లో మనం కలుద్దాము. సో మీ పేరండి? మీ పేరు? గబ్బర్ గారు. నేను మీ నెంబర్ సేవ్ చేసుకుంటా ఇక్కడ ఆఫీస్ నెంబర్లో. సో మా వాళ్ళకి ఫోన్ చేద్దాం, మనం కలుద్దాము తప్పకుండా. ఎవరైతే మీతో పాటుగా ఉన్నారో సో వాళ్ళందరితో డెఫినెట్గా మనం ఒక కార్యక్రమం చేద్దాము. ప్రభుత్వ దృష్టికి వెళ్ళేటట్టు అయితే ఖచ్చితంగా నా వంతు నేను ఏం చేయగలుగుతాను అవన్నీ కూడా నేను చేస్తాను తప్పకుండా. మీరు కొంచెం దృష్టి పెడితే మీ వల్ల కొంత వేల మందికి ఉపాధి కలుగుతామ్మా. ఎందుకంటే నేను ఇప్పటి నుంచి కాదు, మీరు ఓఐటీ పెట్టినప్పటి నుంచి నేను కంటిన్యూగా మిమ్మల్ని అన్ని మీ కార్యక్రమం చూస్తుంటే అన్ని సబ్జెక్టుల మీద మీరు ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఒక ధైర్యంతో దాన్ని ముంగడ పెట్టడానికి ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఒక్కలే కనబడతారు నాకైతే. సార్ ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా
నేను తెలుగుదేశం పార్టీలో చాలా పెద్ద పాత్ర పోషించిన. సార్ తెలుగుదేశం పార్టీలో నేను చాలా పెద్ద పాత్ర పోషించిన, కానీ నా బ్యాడ్ లక్ నాకు ఏం కలిసి రాక నేను 2 వికెట్లు వచ్చేసిన. బాధ ఏం లేదు, దేవుని దయ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా. కానీ అంత డేరింగ్ డాష్ ఉన్న వాళ్ళని నేను చాలా రోజుల తర్వాత చూసిన మళ్ళా మీడియా పరంగా. ఎందుకంటే నేను నాకు ప్రింట్ మీడియాతో చాలా అనుసంధానం సార్. నేను రాజకీయాలు చేసినప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ప్రింట్ మీడియా అంతా. అవును అవును. కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో మీలాగా అంత డేరింగ్ డాష్ ఒక ప్రతి ఒక్క సబ్జెక్టు, సిరిసిల్ల సబ్జెక్టులు కానివ్వండి, ప్రతి ఏదైనా కానీ మిషన్ భగీరథ కానివ్వండి, దేని మీద మీరు క్లారిటీ ఇస్తున్నారు చూసారా, అది చాలా గ్రేట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఒక చిన్న ఛానల్, ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఒక రాష్ట్రానికి, ఒక మన రాష్ట్రం కాదు, మీ గురించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ 3-4 రాష్ట్రాల్లో అలచల్ ఉంది ఒక ఛానల్ ఇది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. మమ్మల్ని నమ్మినందుకు చాలా చాలా థ్యాంక్స్. తప్పకుండా ఈ వారంలో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాము. మనం ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది కూడా మనం ప్లాన్ చేసి కోఆర్డినేట్ చేద్దాం. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మనకి ఇంకా కొన్ని కాల్స్ వచ్చినాయి, చూద్దాం ఎవరు కాల్ చేశారు ఏంటి అనేది.